రాళ్ల మధ్య నుండి ఒక గుహ తలుపు తెరుచుకోవడం మొదలైంది. అది చూసి అబ్బాయి భయపడిపోయాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక రాయి వెనుక దాక్కున్నాడు. ఆ గుహలో నుండి సుమారు 40 మంది దొంగల ముఠా బయటకు రావడం అతను గమనించాడు. అప్పుడే దొంగల సర్దార్ బిగ్గరగా సిమ్ సిమ్ మూసుకో అని అరవగానే గుహ తలుపు మూసుకుపోయింది. దొంగలందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారందరూ వెళ్లిన తర్వాత అబ్బాయి మెల్లగా గుహ వైపుకు వెళ్లాడు. సర్దార్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అతను బిగ్గరగా తెరుచుకో సిమ్ సిమ్ అని అనగానే మరుక్షణమే గుహ తలుపు హఠాత్తుగా తెరుచుకుంది. అది చూసి అబ్బాయి ఎంతో సంతోషించాడు. త్వరత్వరగా గుహ లోపలికి వెళ్లిన అతనికి అక్కడ అపారమైన సంపద కనిపించింది. ఎక్కడ చూసినా బంగారం, వెండి ఆభరణాలు నిండి ఉన్నాయి. అంత బంగారాన్ని చూసి అతనికి అది ఒక కలలా అనిపించింది. నిజమా కాదా అని తెలుసుకోవడానికి తనపై నీళ్లు చల్లుకున్నాడు. కాని అది నిజమే అని అర్థమైంది. అంతలోనే దొంగలు మళ్లీ తిరిగి వచ్చారు. గుహ తలుపు తెరిచి ఉండటం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఎవరైనా నిధిని దొంగిలించారా అని ఆలోచించారు. కాని లోపలికి వెళ్లి చూడగా నిధి ఏమాత్రం తగ్గలేదు. అప్పుడే అక్కడ నిద్రిస్తున్న అబ్బాయిపై వారి కన్ను పడింది. అతడిని లేపడానికి ముందుకు వెళ్లగా ఆ అబ్బాయి సర్దార్పై దాడి చేశాడు. తలవారితో అతని గొంతుపై పెట్టి మీరు నాకోసం మంగోలులతో పోరాడతారా అని అందరినీ బెదిరించాడు. అబ్బాయి మాటలు విని దొంగలందరూ నవ్వసాగారు. కాని సర్దార్ ఆ అబ్బాయి మెడలో ఉన్న హారాన్ని చూడగానే అతను సామాన్యుడు కాదని గ్రహించాడు. నిజానికి ఆ అబ్బాయి ఒక రాజకుమారుడు. కొన్ని రోజుల క్రితం మంగోలుల సైన్యం త్వరలో తమ రాజ్యంపై దాడి చేయబోతున్నట్లు రాజుకు వార్త అందింది. రాజవంశం అంతరించిపోకూడదని రాజు తన కుమారుడిని తన నమ్మకస్తులతో కలిసి దూరంగా పంపేశాడు. కాని రాజు తన సొంత తమ్ముడే మోసం చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. అతడు మంగోలులతో చేతులు కలిపి కోటపై దాడి చేసి రాజును చంపేశాడు. తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవాలని, తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలని అబ్బాయి నిశ్చయించుకున్నాడు. ఈ 40 మంది దొంగలను కలిసినప్పుడు అతనికి ఒక ఆశ చిగురించింది. రాజును మంగోలులు చంపారని తెలుసుకున్న దొంగలు కూడా అతనికి సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పటినుండి రాజకుమారుడు మరియు ఆ 40 మంది దొంగలు కలిసి జీవించడం మొదలుపెట్టారు. కాలం వేగంగా గడిచిపోయింది. ఆ అబ్బాయి ఇప్పుడు దొంగల ముఠాకు సర్దార్ అయ్యాడు. వారు ధనవంతులను దోచుకుని పేదలకు పంచేవారు. ఒకరోజు అతను ఒక అందమైన అమ్మాయిని నదిలో స్నానం చేస్తూ చూశాడు. ఆమెను చూడగానే అతను మోహంలో పడిపోయాడు. వారు మాట్లాడుకుంటుండగానే అకస్మాత్తుగా నలువైపుల నుండి సైనికులు వచ్చి అతడిని పట్టుకున్నారు.